కొల్లిపర మండల ప్రజలందరికీ నమస్కారం. మనకు 17/12/2024 నుండి 28/12/2024 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులు వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఇది ప్రత్యేకమైన ఆధార్ క్యాంప్స్. ఎందుకనగా చిల్డ్రన్స్ ఆధార్ క్యాంప్స్ ఇవి. దీనిలో చిల్డ్రన్స్కి ఇప్పటివరకు అప్డేట్ కాని వాళ్ళు మన మండలంలో మొత్తం కూడా 783 మంది ఉన్నారు. వారందరినీ కూడా అప్డేట్ చేసే ఉద్దేశంతో ఈ స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం మా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం అన్నవరంలో 27 మంది, అత్తోట్లో 75 మంది, బొమ్మువానిపాలెంలో 23 మంది, చక్రాయపాలెం సచివాలయ పరిధిలో 99, చివలూరు సచివాలయంలో 36, దావులూరు సచివాలయం 18, కొల్లిపర 1 సచివాలయం 55, కొల్లిపర 2 సచివాలయం 85, కొల్లిపర 3 సచివాలయం 23, మున్నంగి 1 సచివాలయం 77, మున్నంగి 2 సచివాలయం 53, పిడపర్రు 38, వల్లభాపురం 1 సచివాలయం 62, వల్లభాపురం 2 సచివాలయం 16, తూములూరు 93. వీళ్ళందరూ కూడా ఆధార్స్ పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళ కోసం వల్లభాపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్ వల్లభాపురంలో 17వ తారీఖున, అదేవిధంగా మున్నంగి 1లో సచివాలయ పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్ మున్నంగి, అత్తోట సచివాలయ పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తోట, తూములూరులో సచివాలయ పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్ కొల్లిపర్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 18వ తేదీన కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ వల్లభాపురం, జిల్లా పరిషత్ హై స్కూల్ మున్నంగి, జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తోట, జిల్లా పరిషత్ హై స్కూల్ కొల్లిపర, 19వ తేదీన జిల్లా పరిషత్ హై స్కూల్ వల్లభాపురం, జిల్లా పరిషత్ హై స్కూల్ మున్నంగి, జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తోట, జిల్లా పరిషత్ హై స్కూల్ తూములూరు, 20వ తేదీన జిల్లా పరిషత్ హై స్కూల్ వల్లభాపురం, జిల్లా పరిషత్ హై స్కూల్ మున్నంగి, జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తోట, జిల్లా పరిషత్ హై స్కూల్ తూములూరులో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబరు 4వ వారంలో మరలా 26వ తేదీన వల్లభాపురం సచివాలయము, మున్నంగి 1 అంగన్వాడీ సెంటరు, అత్తోట 1 అంగన్వాడీ సెంటరు, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ చక్రాయపాలెం, 27వ తేదీన వల్లభాపురం సచివాలయము, మున్నంగి 1 అంగన్వాడీ సెంటరు, అత్తోట 1 అంగన్వాడీ సెంటరు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చక్రాయపాలెం, 28వ తేదీన వల్లభాపురం సచివాలయము, మున్నంగి 1 అంగన్వాడీ సెంటరు, అత్తోట 1 అంగన్వాడీ సెంటరు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చక్రాయపాలెంలో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నపిల్లల ఆధార్లన్నీ కూడా అప్డేట్ చేయించవలసిందిగా కోరుతున్నాము. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ముందు రాబోయే సంక్షేమ పథకాలన్నీ ఫలితాలు పొందాలంటే కంపల్సరీ కూడా ఆధార్ని అప్డేట్ చేసి ఉంచుకోవాలి. కాబట్టి కొల్లిపర మండల పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క పిల్లలది ఆధార్లన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు.